కోరుతున్నాను. ఎండ కొడుతుందా? ముఖం ఎండ కొడుతుందా? 2 निमिषाలు మాట్లాడాలా? हमारा सारे भाई लोगों को बहुत धूप में सुबह से यहाँ से वेट कर रहे हैं, थोड़ा माफी करना, हमको लेट हो गया. ఎక్కువ సేపు అయిందా? ఆశీర్వాద యాత్రలో భాగంగా మన యొక్క వాడు 10 వాడు 21 వాడు 29 వాడు ఇచ్చేసేటువంటి నాకు ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు మరియు యువకులకు, వేదికపైన నాయకులకు, పెద్దలందరికీ కూడా చేతులెత్తి శిరస్సు వచ్చి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేశాం. వేదికపైన స్థానిక మాజీ కౌన్సిలర్ రాజాబాబు గారు, మా అన్న సింగర్ నాయకులు, స్థానిక కాబోయే ప్రజాప్రతినిధులు రమాకాంత్ గారు, సునీల్ గారు, ఇద్దరు రాజాబాబు గారు, సంతోష్ గారు, వేదికపైన చైర్మన్ మన చైర్మన్ పండిత్ గీతా భవన్ గారు, మాజీ చైర్మన్ బబ్లు గారు, వేదికపైన महाराष्ट्र నుంచి आवासे औरंगाबाद का एक्स चेयरमैन हमारा फिरोज खान भाई, हमारा प्रवीण रेड्डी भाई, हमारा सरदार जी भाई, शेखर गाరు, ఇంకా వేదికపై ఉన్నటువంటి చెప్తే రామాయణం వింటే మహాభారతం బాగా మందులు మా శ్రీధర్ అన్న గారికి, శ్యామ్ గారికి, అంజగౌడ్ గారికి, అంజగౌడ్ పక్కన సంతోష్ గారికి, అవ ముగ్గురు ఇక్కడ అందరికీ వనం శేఖర్ గారికి దాతమ్మ సదాశివ సీనియర్ నాయకులపై వనం శేఖర్ గారిని సదాశివ గారికి వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. జగదీష్ అన్న గారికి, అడ్వకేట్ మీ అందరికి కూడా పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తాం. ఎట్లా ఉంటే ఆర్మూర్, ఎట్లా అయింది ఆర్మూర్ అంతేనా? ఇంకా కూడా మా కట్ట మీద ఉన్న మైసమ్మ మా అక్క చెల్లెలకి పట్టాలు రావాల్సి ఉంది. డిసెంబర్ 4వ తారీఖు తర్వాత మీ అందరికి వచ్చేస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన మేనిఫెస్టోలో అసైన్మెంట్ భూములపై నంబర్లు లేని భూములకై పట్టాలు ఇచ్చేస్తాం. ఎన్ని ఉంటే అన్ని ఇస్తాం. మైసమ్మకి ఇస్తాం, మైసమ్మ చుట్టాలకి ఇస్తాం. ఎవరికి ఇస్తాం? కట్ట మీద ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తాం. చైర్మన్ నంబర్లు చైర్మన్ నంబర్లు వేధిస్తాడు. సరేనా? ఎట్లా ఉండే 6 ఎట్లా అయింది? రాజాబాబు వార్డులో డాంబర్ రోడ్ ఉండేనా? గీలకు ఫంక్షన్ చాలా ఇయ్యలేదా? మైసమ్మలకు ఎంత ఇచ్చినా 1000 గజాలు ఇచ్చినా, 25 లక్షల రూపాయలు ఇచ్చినా. అంతేనా? తెలంగాణ వస్తే ఏమొస్తుందని చెప్పి చాలా మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అందరూ తెలంగాణ వస్తే ఒక్క ఆర్మూర్ పట్టణంలోనే 10,465 మందికి కాదు 2,016 చొప్పున ఒక్క నెలకి దాదాపుగా 2,18 లక్షలు, ఒక సంవత్సరానికి 26 కోట్లు, మరి 10 సంవత్సరాలకు 196 కోట్లు ఇచ్చింది. ఎన్ని? 196 కోట్లు అంటే 200 లాగా పైసలు. అవి ఆడున్నాయంటే ముసలిలో సంచిదాలు ఉన్నాయి. हमारा भाई लोग का है, हमारा चाचा लोग का है, हमारा मामू लोग का है. ఇక్కడ ఉన్న కట్ట మీద ఉన్న ముసలిల దగ్గర 200 కోట్లు. మరి ఏమిచ్చింది జీవన్ రెడ్డి తెలంగాణ వస్తే అంటే మా ముసలిలకు 2,016 రూపాయలు పింఛన్లు వచ్చినాయి. మళ్ళీ గెలిచిన తర్వాత 5,000 రూపాయలు ఇస్తాం. కింద
చేసుకున్నాను నా ఇంకోటి ఇక్కడ పూడి ఏం కట్టిస్తావు ఆర్మూర్ పట్టణంలో నీళ్ల కోసం ఒక మర్డర్ జరిగింది మీకు నేను పాత ఎట్లుండే అత్తా గోడల మధ్య పంచాలి యారాలు బిందెలతో గుర్తుకున్నాడు పాత బోరింగ్లు కట్ట కింద కట్టు చర్చు దగ్గర ఆ బోరింగ్ కొట్టి కొట్టి మైసమ్మకు చేతులు నొట్టింది नमाज छूटा था सही नहीं है अभी हमारा माइनॉरिटी पानी लेवल के अरे घर में पानी नहीं आ रहे और हमने नहीं दिया पिंचर से ఏమైంది కట్ట మీద దాంతో అత్త కోడల మధ్య ప్రేమను పెరిగినాయి 21 వాడులో అత్త కోడల మధ్య ప్రేమను పెరిగినాయి అసం కాదా ఏమంటారు మా కోడలి పిల్లలు అత్తమ్మ డబ్బే డబ్బు ఆర్మూర్లో ఎవరి దగ్గర డబ్బు ఉన్నదో లేదో కానీ మా ముసలిల సంచులలో మాత్రం బాగా పైసలు బాగా తరిపున్నారు మాకు ఎలక్షన్లో పైసలు ఖర్చు బాగా అయిపోయినట్టు కాలని అడుగుతా అంతేనా మీకంతా గరం తెలంగాణ వస్తే ఏమొచ్చింది అని అంతేనా అంబేద్కర్ చౌరాస్తానే అభివృద్ధి చేసింది నేను కాదా అంబేద్కర్ రోడ్డు వేసింది నేను కాదా మొత్త పడకల ఆసుపత్రి తీసుకొచ్చింది నేను కాదా చింతలగుంటకు రోడ్డు వేసింది నేను కాదా చింతలగుంటకు ఘాట్ రోడ్డు వేసింది నేను కాదా ఆర్టీఓ ఆఫీస్ తీసుకొచ్చింది నేను కాదా మామిడిపల్లిలో రోడ్డు వేయిస్తుంది నేను కాదా టీచర్స్ కాలనీలో రోడ్డు వేయించింది నేను కాదా కట్ట మీద కూడా డాంబర్ రోడ్డు వేయిస్తా నంబర్లు ఇచ్చినాక కట్ట మీద పోయి డాంబరు మైసమ్మ స్కూటీ కొనుక్కొని బండి మీద పోవాలి మనం గెలిచిన తర్వాత అంతేనా గిన్నె రోడ్లు వేయించిన ఆరూరు బైపాస్ రోడ్డు వేయించింది గోరబండ రోడ్డు వేయించింది పెరిగిన చౌరస్తా డెవలప్ చేసింది మామిడిపల్లి డివైడర్ కట్టింది ఎవరు అదే విధంగా ఇంకా కూడా ఏ ఒక అక్క చెల్లెలు నెత్తి మీద బిందెత్తుకొని పోవద్దని మా అందరి అక్క చెల్లెలు ఎండలే నల్లాదితో నీళ్ళు ఇస్తున్నాం మంచిది కాదా అదే కాకుండా మా బిడ్డలు మా అక్క చెల్లెల బిడ్డలు हमारा बहनी लोगों का बेटी का शादी है तो कल्याण लक्ष्मी शादी मुबारक दे रहे इस समय माँ शादी मुबारक कल्याण लक्ष्मी में वो कलेक्शन वो कवे 110 రూపాయలు ఇచ్చి మా బిడ్డల పెళ్లిని చేసింది మేము కాదా పెళ్లి చేసుకున్న వాళ్ళంతా హైదరాబాద్ నిజామాబాద్ లో ఉంటుంది నా లగ్గనలో నవంబర్ 30 తారీఖు ఉంది मेरा शादी है नवंबर 30 तारीख जो शादी मुबारक लेकर शादी करे वो हैदराबाद में होल सिटी में है हैदराबाद निजामाबाद में है पेरकिट में आए उधर चले गया अక్కడ పోయిండ్రు కళ్యాణం చేసుకునే భార్య భర్తలు అక్కడ ఉన్నారు కట్నం తీసుకున్నారు డిస్పెల్ ఉన్నారు ఇయ్యేందుకు కట్ట మీద కూర్చున్నారు అంతేనా పింఛన్లు తీసుకున్నారు ఇంట్లో కూర్చున్నారు రాడేమో కళ్యాణానికి గిడం సరిపెట్టారు కళ్యాణానికి రెడీగా ఉంది మరి నా లెక్క ఎవరు ఎవరు చేయాలి నా లెక్క నవంబర్ 30 తారీఖు ఉంది ఎవరు చేయాలి हमारे शादी 30 तारीख नवंबर सुबह 7 बजे
घर में लफड़ा हो तो घर में मत बोलो, मेरा घर में मेरे तो लफड़ा हो जाता। अरे ये क्या है, 10 नंबर वार्ड में गया, हमारा हस्बैंड शादी करा रहे, दूसरा बोल के परेशान हो जाता। सही नहीं है। మంచికి 4 ఓట్లు ఎత్తే నాకు 40,000 ఓట్లు రావా? నేను నంబర్ 1 లో గెలిచిపోనా? అన్నం పెట్టడానికి యారు మడతారా? యారు మరుస్తారా? దక్కడం వల్ల యారు మరుస్తారా? గిక్కడం వల్ల యారు మరుస్తారా? ఇన్ని పనులు చేసినాం. గదే కాదు, కళ్యాణ లక్ష్మితో 1,116,116 రూపాయలు తీసుకున్న వాళ్ళు మళ్ళీ గర్భిణీ స్త్రీ అయితే ఆ గర్భిణీ స్త్రీకి 6 నెలల నుంచి 9 నెలల వరకు 12,000 రూపాయలు ఇచ్చి ఆ బిడ్డలు పనికి వెళ్ళకూడదు, పీడీలు చుట్టకూడదు. ఆ గర్భిణీ స్త్రీ డెలివరీ అయితే ఒక్క ఫోన్ కొడితే కట్ట మీదకి అంబులెన్స్ వచ్చి అని చెప్పి ఆ అంబులెన్స్ లో మిమ్మల్ని 100 పడకల ఆసుపత్రి తీసుకుపోయింది. వాస్తవం కాదా? हमारा भाई बहन का बहुत सौ बेड हॉस्पिटल नहीं है। वो हॉस्पिटल में हमने आपको एम्बुलेंस पे लेके नहीं जा रहे, जाने के बाद में वहां पे फ्री में डिलीवरी नहीं हो रहा। डिलीवरी होने के बाद में भी केसीआर किट दे रहे। क्या दे रहे? केसीआर किट में अम्मा को बच्चे की कपड़ा नहीं दे रहे। देने के बाद में भी वो बच्चे के लिए जॉनसन एंड जॉनसन साबुन, जॉनसन एंड जॉनसन पाउडर हमने नहीं ला रहे, वो भी दे रहे। ये क्या सब छोटा चीज बोल रहे? प्रेम साबुन, प्रेम साबुन। जब मेरे కూతురు ఏ సబ్బు పెడతారో మా కట్ట మీద మా పడే వాడలు మా 23 వాడలు కూడా అదే సబ్బు పెట్టాలా? మంచిదేనా? ఇంకా కూడా बच्चे रहे तो झूला दे रहे, झूला देने के लिए मच्छर काटे तो मच्छर डंडा दे रहे, मच्छर डंडा देने के बाद में झुनियों दे रहे। बच्चा रहे तो नहीं दे रहे। इतना काम हम कर रहे, इनमें पढ़ने ऐसा होना పిల్లగాడు ఏడిస్తే ఉయ్యాల ఉయ్యాల దోమలు కుడితే దోమతెర ఇచ్చిన తర్వాత కూడా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి గల్లు 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 గచ్చేది. మీరు మల్లారెడ్డి చెరువు చేయడానికి వెళ్తే పిక్నిక్ వెళ్ళడానికి 3,50,00,000 రూపాయలతో మీకు అక్కడ పిక్నిక్ పాయింట్ చేసిన. మీరు వాట్సాప్ లో చూస్తే హైదరాబాద్ ట్యాంక్ బండ్ పనికిరాదు, ఏం పనికిరాదు. ఉచిత ఆపరేషన్లు చేయిస్తున్నా. వాస్తవం కాదా? 100 పడకల ఆసుపత్రి 30 కోట్లు పెట్టి తెచ్చింది నేను కాదా? నేను కాదా? డయాలసిస్ సెంటర్ కు తీసుకొచ్చింది. వాస్తవం కాదా? సిద్ధులగుంటకు ఘాట్ రోడ్ వేయించింది. వాస్తవం కాదా? ఆరూరు బైపాస్ రోడ్ వేయించింది. వాస్తవం కాదా? ఆర్టీసీ బైపాస్ రోడ్ వేసింది. వాస్తవం కాదా? 10వ వార్డుకు ఎదురుగా ఆర్టీఓ ఆఫీసు వచ్చింది. వాస్తవం కాదా? ఏ బీజేపీ వాడు మొన్న వచ్చిండు, బౌరూపులో లెక్క మాట్లాడుతున్నాడు. అంతేనా? కొత్త పిచ్చర్ మీరు రాలేదా? ఆయన ముఖం కూడా కస్తారా? ఆయన ముఖం చూస్తే శని 30 ఏళ్ళ శని పడుతుంది. అంతేనా? వాడంటుడు జీవన్ రెడ్డి నీ రక్తం చూస్తాం, నా రక్తం చూస్తున్నట. అట్లా వచ్చా? నువ్వేం చేసినా చెప్పావు. సింధులగుంటకి ఏం చేసావు? రోడ్లు వేయించావు, నీళ్లు ఎక్కడిచ్చావు, దవాఖాన ఎక్కడ ఇచ్చావు, పింఛన్లు ఎవరికి ఇస్తున్నావు, కళ్యాణ లక్ష్మి ఎవరికి ఇచ్చావు, ఈ 6 ఏం చేసావు చెప్పు. ఇవన్నీ చెప్పకుండా జీవన్ రెడ్డి అరే ఇంకా అరే తుడే చెప్పరా మాటలు నన్ను తిట్టుడు. నన్ను చూస్తే పాపం అనిపిస్తలేదా మీకు? అరే జీవన్ రెడ్డిగా నీ బిల్డింగ్ కూలగొడతా. ఎందుకు కూలగొడతారో మరి అందరూ కూలగొట్టు, అందరూ కూలగొట్టి నువ్వే ఉండు మరి. అట్లా సార్ నేను మొన్న కేటీఆర్ సార్ వచ్చిండు నామినేషన్ కి, మీరందరూ వచ్చిండ్రు. అమ్మతో రాలేదా? వచ్చిందా రాలేదా?
వీళ్ళందరూ ఉన్నారు. బబ్లు చైర్మన్, కేటీఆర్ సారు, నేను, డాక్టర్ మధుశేఖర్, సురేష్ రెడ్డి సార్, నలుగురం. వారు కొద్ది దూరం పోగానే గోరం పంగనే నాకు అదృష్టం వాళ్ళకి వాడు బ్రేక్ కొట్టింది. ఒకసారి ఇట్లా బ్రేక్ కొట్టేది మేము కేటీఆర్ సార్ మేము కింద పడ్డాం. ఏదో పడ్డాం కింద, కిస్మత్ బాగలేక పడ్డాం. దేవుడు ఆజ్ఞ వల్ల బ్యానెట్ మీద పడ్డా. ఇట్లా బ్యానెట్ ఇట్లా పడ్డా. ఇటు మీద కేటీఆర్ సార్ పట్టుకోలేదా? అదే జీవన్ రెడ్డి గారు 20 ఫీట్ల మీద కింద పడ్డాడు, కేటీఆర్ కూడా పడ్డాడు. ఇంకా కింద డాంబరంలో పడి నెత్తి వలిపోతే పీడ పోతుండే అంటూ ఒకటే జీవన్ రెడ్డి మీ అన్నదమ్ములను కత్తితో కొడతాం. జీవన్ రెడ్డి మీ రక్తం చూస్తాం. చూస్తాడు ఆడు గీడాసులు ఎంతమంది చూసినాం. ఇట్లా ఒక చిటికి పెడితే పోతాడు కిందకించి కట్ట మీద మనిషిని తీసి కట్టలో పడేస్తారు. ఒక్క చేత్తని ఎడమ చేత్తని కింద పడేసి తొక్కుడు తొక్కుతాడు. తొక్కదా? నేనేమన్నా దేవుడే చూసుకుంటున్నాను. ఆయన పేరు కూడా చెప్పను. వాస్తవం కాదా? ఎన్ని పనులు నేను చేసిన, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన, పెళ్లి చేసిన, దవకాలు తీసుకొచ్చిన, మీ ఇళ్లలో నీళ్ళు ఇచ్చిన, షాది ముబారకం పేరు అల్లా మీ యొక్క దువా నైరైతా बीजेपी आदमी ऐसा बोल रहा, ये कांग्रेस वाला, ये बीजेपी से आया, उसका अंदर पॉइंट आरएसएस है, ऊपर का पॉइंट व्हाइट पॉइंट है. परसों तक 2019, 20, 21, 22 तक बीजेपी में पहला हमारा कार का ड्राइवर था. हमारा कार में आया, कब आया? में आया, पट्टा में వచ్చిండు. చెవుల పువ్వు పెట్టుకొని పువ్వు గుర్తు పట్టుకొని వచ్చి అంతేనా? ఇప్పుడు మళ్ళా కొత్తగా కాంగ్రెస్ అప్పుడు ముందు చేసి చూపిస్తారు. అర్థమైందా? ఒకడేమో రెడ్ శాండల్ స్మగ్లర్, ఇంకోడేమో రైస్ పుల్లర్. ఆర్ఆర్ కంపెనీ దూరంగా ఏకీ రెడ్ పుల్లర్, రైస్ పుల్లర్. కరెక్టేనా? గట్ల మాట్లాడుతున్నామ్మా. నోటికి వచ్చిన తిట్లు తిట్టొచ్చాను కూడా మంచిగా నాకు షాపులు పెడితే మంచిది అవుతారా? ఇదే కాదు हमारा माइनॉरिटी भाई लोगों के लिए हमारा बहुत सेक्युलर पार्टी है. बीआरएस पार्टी जो है बहुत सेक्युलर पार्टी है. आपके लिए इमाम मौसम के लिए 5,000 हमने तनख्वाह दे रहे. ये होने के बाद में हमारा मुसलमान भाई चारों तरफ में बहुत तकलीफ रहता. 204 गुरुकुल पाठशाला लेके आके उसमें पढ़ने के लिए एक बच्चे के लिए 1,25,000 अपने बच्चा कर रहे. सही नहीं है? महाराष्ट्र में हमारा फिरोज खान आया, वहां पे है सब ऐसे एजुकेशन वहां पे है. और इमाम मौसम का तनख्वाह वहां दे रहे साहब. पूरे हिंदुस्तान में कहते रहे. रमजान को हमने ऑफिशियल कर दिया. रमजान में हमारे भाई लोगों का तोहफा दे रहे. सही नहीं है? इफ्तार में हम खुद आपका निहार आपसे मिल रहे. उतना सेक्युलर है. 10 साल में 1 साल में आया, 1 साल में राहुल
ब्लॉक में था रमजान में, महाराष्ट्र का इंचार्ज उधर गया, वहां पे था। सही नहीं है? के बाद में हमारा मुसलमान माइनॉरिटी परिवार का घर में अगर एक बच्ची शादी के लिए है तो उसके लिए 1,01,100 रुपए देके हम शादी मुबारक दे रहे। महाराष्ट्र में दे रहा अम्मा, कर्नाटका में दे रहा अम्मा, कर्नाटक में कांग्रेस है, महाराष्ट्र में बीजेपी, वो लोग नहीं दे रहे, हमने दे रहे। अब इधर का कांग्रेस वाला आके 40 साल में ही था और एक बार मौका दे बोलो, 11 बार दिया, नहीं दिया? कितना बार दिया? हमारा माइनॉरिटी भाई ने उसको 11 बार दिया। उन्होंने कुछ भी करने के लिए सिर्फ मुसलमान भाई ने उनको यूज करके छोड़ दिया। सही नहीं है अम्मा? के बाद में भी उन्हें बोल रहा, मुसलमान भाई ने उनका सामने बोल रहा, मैं हर जाते बोल के बोल, क्या बोल रहा? मैं हर जाते मगर बीआरएस को दूसरा करते बोल के बोल रहा। सही नहीं है? और वीडियो भी एक बार दिखा देते సర్వేలు చేసి కాంగ్రెస్ నుంచి ఓడిపోతున్నాను తెలుసు, అయినా సరే मैं मुसलमान भाई ने उनका वेतन को डिवाइड करके मैं थोड़ा वोट ले लिया तो बीजेपी की ऐसा करते बोला। क्या बोल रहा? आप मेरा भाई लोगों से एक रिक्वेस्ट है, नवंबर 30 तारीख आप लोग सुबह 5 बजे उठ के नमाज करके 7 बजे जाके पूरा वोट कार को डालना। ओके? अगर आप घर में बैठे वो वोट भी बीजेपी की जाता। आप लोग घर में बैठे तो वो वोट बीजेपी की जाता। सही नहीं है? अगर कांग्रेस को डाला आपका वोट वो भी बीजेपी की जाती। सही नहीं है? सुबह 5 बजे उठ के नमाज पढ़ के फसल का नमाज पढ़ के आपका भाई है, आपका एमएलए है होने वाला, उसके लिए दुआ करके एक वोट आप डाल दो अम्मा। सब लोग जाके सुबह 9 बजे तक मेरा जेब में 30,000 रुपये। कितना? मेरा काउंटिंग कितना से स्टार्ट होता? 30,000 से स्टार्ट होता। इसलिए మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, ఇన్ని పనులు నేను చేసిన, ఇన్ని పథకాలు నేను తీసుకొచ్చిన, ఇంత అభివృద్ధి చేసిన, ఇదే కాదు మీ యొక్క కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నా, మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీరు దావుకోవాలంటే మాట్లాడించిన, మీ పెళ్లి పేరందరికి వచ్చిన, మీ ఫంక్షన్ పిలిస్తే ఇనాగ్రేషన్కి వచ్చిన, మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీరు దావుకోవాలని ఉంటే మోకాల చిప్పల ఆపరేషన్ చేయించిన, మా మైనార్టీ సోదరులకు ఉచితంగా డెలివరీ చేయించిన, 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చిన, మీలో ఒక బిడ్డగా ఉన్నా, ఈ బీజేపీ ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చిందా? వచ్చిందా? ఈ కట్ట తెలుసా? రాజాబాబు వార్డు తెలుసా? ఎంఆర్ఓ ఆఫీస్ తెలుసా? మొన్ననే తెలిసింది నామినేషన్ వేసినప్పుడు. అంతేనా? ఈ బీజేపీ కాంగ్రెస్ తెలుసా? ఆర్మూర్ గురించి తెలుసా? సిద్ధలగుట్ట కార్పొరేట్ తెలుసా? వాడి ముఖం మీకు తెలుసా? మీ ముఖం వాడికి తెలుసా? మరి దాని అవసరమా? మనకు అవసరమా? అవసరమా? రైతు బంధు పొందిన 21,26 మంది ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి ఇచ్చినలో 2,511 మంది. వాళ్ళు మంచికి 10 ఓట్లు వస్తే నాకు 25,000 ఓట్లు రావా? ఈ కళ్యాణ లక్ష్మి తీసుకున్న నాకు ఓట్లు వస్తే మంచికి 25,000 ఓట్లు రావా? పింఛన్లు తీసుకున్న 10,000 మంది మంచికి 10 ఓట్లు వస్తే నాకు 1,00,000 ఓట్లు రావా? అన్నం పెట్టినడికి సున్నం పెడతారా? నీళ్లు దాడిపించడానికి మర్చిపోతారా? గురుత్వం తప్పుతారా? అన్నం పెట్టినని మర్చిపోతారా? పోతారా? కాదు చెప్పాలి. हमारा माइनॉरिटी भाई लोग हमको भरोसा देते अम्मा, हम भरोसा देते बोले तो हम नहीं चाहते, अगर भरोसा नहीं देते बोले तो और एक आधा घंटा बात करते। आप लोगों को धूप में सताते,
లేదురా బాబు అంటారా? మా కట్ట మీద నంబర్ ఇచ్చి పట్టాలు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తామన్నా. ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళందరికీ ఎంతమంది మహిళలుంటే కిतना भी हमारे बहनी लोग रहते उसका घर में एक पिंचर आए तो अम्मा को आए तो बेटी की देते, मामू को आए तो कोरल को भी देते, सबको जो देते. सौभाग्य लक्ष्मी కింద ఎంతమంది ఆడవాళ్ళంటే అంతమందికి 3,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. ఎంత ఇస్తాం? మరి బీడీ కార్మికుల పిఎఫ్ ఇస్తారంటే ఇస్తాం. ఇస్తామా? ఇస్తాం. ఇస్తామా కదా? అదే కాదు, ఇక్కడ రేషన్ కార్డు ఎంతమందికి ఉంటే అంతమంది మా అక్క చెల్లెలకు సన్న బియ్యం ఇస్తాం. చప్పట్లు కొట్టిన వాళ్ళకి సన్న బియ్యం, కొట్టిన వాళ్ళకు దొడ్డు బియ్యం. बाहर तालियां बजाए तो वीडियो निकाल रहे हमने, वीडियो में देख लेते. చప్పట్లు కొట్టిన వాళ్ళకు సన్న బియ్యం, కొట్టిన వాళ్ళకు దొడ్డు బియ్యం ఇస్తాం. सब लोग मारे सब लोग को बाहर चावल देते. మా ముసలి వచ్చిందా? మా ముసలిలకు 2 పింఛన్ 2,000 వస్తుంది. నువ్వు 10 రూపాయలు మిగుతావా? సార్ 2,000 పదహారు ఎంత? 2,000 పదహారు రూపాయలు పింఛన్ మా అమ్మకి తల్లికి 5,000 చేస్తాం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన అక్క చెల్లెలకు, వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, हमारा बहनी लोगों को 5,000 देते. कितना देते? अच्छा है ना? सिलेंडर केसीआर बुड्डी, सिलेंडर केसीआर बुड्डी ఎంతకి ఇస్తాం? కేసీఆర్ సిలిండర్ బుడ్డి ఎంతకి ఇస్తాం? మోడీ సిలిండర్ బుడ్డి ఎంత? 1,200. మా ముసలిళ్ళ పైసలు గుంజుకొని పోతుంది. మేము 2,000 పింఛన్ ఇచ్చిన 800 గుంజి 1,200కి ఇస్తాం. వాస్తవం కాదా? వాస్తవమా కాదా? ఇక్కడ ఎంతమంది అక్క చెల్లెలు ఉంటే అంతమందికి సారా మన బహनी लोगों में 400 में सिलेंडर दे रहे हैं. कितना में? अच्छा नहीं है? ఇన్ని పథకాలు మేము ఇస్తున్నాం. ఇంకా కూడా భూమి లేని వాళ్ళు ఎవరైనా సరే, ఆకస్మికంగా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయల రైతు బీమా ఇస్తాం. రైతులకే కాదు, మా కట్ట మీది మైసమ్మ చుట్టాలకు కూడా ఇస్తాం. మా మైనార్టీ సోదరుల ఇల్లు आपके घर में भी इंशा कुछ भी कोई भी मर गए तो उसके घर में 48 आवर्स के अंदर 5 लाख रुपए हमने देते. कितना देते? आपके घर में कोई भी हॉस्पिटल में रहे तो उसके लिए 15 लाख भी देता. कितना देता? హాస్పిటల్లో మీరుంటే 17 లక్షల రూపాయలు ఇస్తాం. మంచిదేనా? ఇన్ని ఇస్తాం. అందరూ నాతోనే ఉంటారా? అందరూ నన్నే గెలిపిస్తారా? అందరూ నాకే గుద్దుతారా? గురుగుడు గురుగుడే, గుద్దుడు గుద్దుడేనా? గురుగుడు గురుగుడే, గుద్దుడు గుద్దుడే. గుద్దుతారా? అందరూ నాతోనే ఉంటారా? అందరూ నన్నే గెలిపిస్తారా? అందరూ నాకే వేస్తారా? అందరూ నాకే గుద్దుతారా? అందరూ కారుకే వేస్తారా? అందరూ సాగుకే వేస్తారా? అందరూ కేసీఆర్కే వేస్తారా? నాకే వేస్తారు చేతులు ఎత్తుంది. ఓకే అన్న సరే. अम्मा एक बस नहीं होता 2 आपका हूँ. 2 చేతులు 2 चार के नीचे हमारा भाई लोग को देख रहे. यहाँ से हमारा भाई लोग 2 हाथ उठाना. इधर भी उधर भी, वहाँ पे भी यहाँ पे भी, इधर ఇక్కడ కట్ట మీద కూడా గక్కడేలు పొదేవాడు రాజాబాబు గారు. साहेब भाई भी उठाना, लतीफ भी उठाना, मुकीम भाई उठाना. मुकीम भाई किधर है?
इतना माइनॉरिटी भाई लोग हम सपोर्ट कर रहे बोले तो हमको 1 लाख मेजॉरिटी आ रहे। कांग्रेस का दुकान बंद हो गया, बीजेपी का दुकान बंद हो गया, 3 दिन से कहीं नहीं मिल रहा, लोगा भी नहीं आ रहा, बूथ कांति भी नहीं मिल रहा। अंदर పిల్లగాని మా దగ్గరికి వస్తారు, మా వాళ్ళని 300 200 700 మంది తిరుగుతలేరా, ఒక్కొక్కటి తిరిగితే గురుగుడే ఇదే ముఖం ఉంటుంది. ఒకటో నంబర్ ముద్దు, ఇంకో నంబర్ ముద్దు, నా నంబర్ ఏది? हमारा नंबर कौन है? हमारा बहनी लोग बड़े साथिया हमारा नंबर नहीं बोल रहे, बड़े साथिया नंबर नहीं बोल। कितना हमारा नंबर कितना? हमारा बहनी में एमपी अरविंद यहाँ से भाग गया। क्यों भगाया? हमारा बहनी लोग 30,000 लोग गए, मुसलमान पायलट का रिश्तेदार बन गया, काम कर रहे, मुसलमान पायलट लोग के लिए फंक्शन बना रहे, ईदगाह के लिए 25 लाख दे दिया, मरकज खंडी के लिए 25 लाख दे दिया, स्लाटर हाउस के लिए 50 लाख दे दिया, प्रत्येक मस्जिदों के 2 लाख दे दिया, इमाम मौजूद का तनख्वाह दे रहे। ये बहुत सेक्युलर आदमी है, जीवन रेड्डी, इनसे मैं नहीं लड़ता, ये बहुत डेंजर आदमी है। यहाँ से 25 किलोमीटर भगाया, हम नहीं, हमारा भाई लोग भगाया, हमारा भाई लोग देख के डर के भाग गया और एक जोकर को लाया, एक ब्रोकर को लाया, एक जोकर है और एक ब्रोकर है। सही नहीं है ना? गुर्तु ఒకటి सरदार जी మీద పెడతా, सरदार जी भाई है ना,
पहले अजीज सारे मरकज कमेटी सारे सदस्य तबलीग जमाते हमारा बहनी लोग सारे इमामों से सब आपको बीआरएस को सपोर्ट कर रहे जीवन रेड्डी आप बहुत सेक्टर आदमी है इंशाअल्लाह अल्लाह का दुआ से अल्लाह के करम से आपको जीताते बोलो सही नहीं है माँ चल के ये फिरोज खान भी आया ऊपर से इन्हों भी आया खदीर मौलाना साहब भी आया हमारा प्रवीण भाई आया ऊपर से हमारा सरदार जी साहब भी आया इतना सपोर्ट हमको मिले कहां से आ रहे हैं महाराष्ट्र में कुछ भी काम नहीं कर रहे आपका भाई जीवन रेड्डी कैसा कर रहे घर घर घूम के बोल रहे सही नहीं है ఇది ఒకటే నంబర్ ముసలోళ్ళు గుర్తుపెట్టుకుంటారు మీరు గీడు ఒకటే నంబర్ ఓకేనా కిందికి యూత్ అంతా బౌరూపులో ఉంటారు కొత్త పిచ్చగా కడతారు వాళ్ళ ముఖం చూస్తే 30 ఏళ్ళ శని మీకు ఎన్నేళ్ళు ఒకటే నంబర్ ముద్దు ఒకటే నంబర్ ముద్దు ఇవన్నీ అయినాయి కానీ మా గరీబుల సంగతి చెప్పు మా ఇల్లు లేనల సంగతి చెప్పు మా పిచ్చర్లు లేనల సంగతి చెప్పు అంతేనా ఎంతమందికి ఇల్లు లేకపోతే అంతమందికి ఆర్మూర్ పట్టణంలో ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను हमारा मुसलमान भाई लोगों को जितना लोगों को घर नहीं है उसके लिए भी गरीब लोगों के लिए हमने घर बना के देते सही है